గుంటూరు జిల్లాకు సంబంధించిన 2 జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం విస్తరణపై అధికారులు, ఎమ్మెల్యేలతో గుంటూరు కలెక్టరేట్లో పెమ్మసాని చర్చించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే జాతీయ రహదారి 16 ఈస్టర్న్ బైపాస్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో వీలైనంత త్వరగా రహదారుల్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పెమ్మసాని తెలిపారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ 2 ఉన్నాయి. 2 మేజర్ ప్రాజెక్ట్స్. ఒకటి ఈస్టర్న్ బైపాస్ విజయవాడ నుంచి నేషనల్ హైవే 16 ఇక్కడ గుంటూరు కలిసేది ఒకటి. అందులో అంతా మ్యాప్ అన్ని చూపించారు అధికారులు అంతా. వాటిలో ఎక్కడ మాకేం అభ్యంతరాలు లేవు, మా ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ ఎవరికి. సో అది ముందుకు వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్. రెండోది అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ 2 లేన్ వినుకొండ టు గుంటూరు, ఇది 4 లేన్స్కి కన్వర్ట్ చేసేది. ఇందులో ఇంతకుముందు ఒరిజినల్గా ప్రపోజ్ చేసిన దానికన్నా కూడా దాన్ని కొంచెం ఆల్టర్ చేసి అమరావతి క్యాపిటల్ని ఇంక్లూడ్ చేస్తూ గుంటూరుకి అవతల సైడ్ ఇంకో బైపాస్ వచ్చే విధంగా ప్లాన్ చేసి చూపించారు. యాక్చువల్గా బాగుంది ఆ ప్లాన్, వాళ్ళు తీసుకొచ్చిన విధానం కానీ అంతా. ఎందుకంటే అది క్యాపిటల్కి యాక్సెస్ అవుతుంది, గుంటూరుకి కూడా అవుటర్ రింగ్ రోడ్ లాగా పనిచేస్తుంది అవతల సైడ్. దాంట్లో ఒక 25 కిలోమీటర్లు లెంత్ పెరిగినా కూడా అది కరెక్ట్గా ఉంది. లేఅవుట్లు కానీ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్నవి ఇబ్బంది లేకుండా చక్కగా ప్లాన్ చేశారు. ఇంకోటి కోఆర్డినేట్ చేసుకోవడానికి ట్రాన్స్కో నుంచి పవర్ లైన్స్ కానీ, అదేవిధంగా అగ్రికల్చర్గా సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ఎన్ఓసీలు కానీ ఇవన్నీ ప్రోయాక్టివ్గా లోకల్, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, నేషనల్ హైవేస్, వాళ్ళు కంప్లీట్ ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని వాళ్ళు 100% ఖర్చు పెట్టి చేస్తున్నారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ప్రోయాక్టివ్గా ఏమి ఇబ్బందులు లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి అన్నీ మనం చేస్తే ఫాస్ట్గా కనీసం ఒక 5 to 6 monthsలో ఈ ప్రాజెక్టు వర్క్ మొదలైతే ఒక 2 yearsలో కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ రివ్యూ చేసుకున్నాం.